ఏది అయినా ఆచి చికెన్ మసాలా. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ధరణిలో రైతులు ఇబ్బందులు పడ్డారని భూభారతి తీసుకొచ్చామని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,80,000 మంది రైతులకు కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చామని అన్నారు. ప్రతిపక్ష నాయకులు వారికి అంటిన బురదని అధికార పార్టీ నాయకులకు అంటించాలని చూస్తున్నారని విమర్శించారు. భవిష్యత్తులో ఇందిరమ్మ ప్రభుత్వానికి ప్రజలు దీవించడానికి సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. ఆ బురద వాళ్ళు కడుక్కోలేక పక్క పార్టీలకి అధికార పార్టీలో ఉండే నాయకుల మీద ఆ బురదని అంటించాలని ఎలా తాపత్రయపడుతున్నారో మనం చూస్తున్నాం. ప్రతిదీ మీకు తెలుసు. ఈ ప్రభుత్వం ఎటువంటిదో, ఈ ప్రభుత్వ నైతికత ఎటువంటిదో మీకు తెలియంది కాదు. ఎన్ని కారుకోతలు కూసినా, ఎన్ని పొర్లు దండాలు పెట్టినా, ఎన్ని పచ్చి అబద్దాలాడినా, ఎన్ని నాటకాలు డ్రామాలు చేసినా మళ్లీ భవిష్యత్తులో ఈ ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ప్రజలు దీవించడానికి సిద్ధంగా ఉన్నారని కూడా వారికి వేదిక ద్వారా తెలుస్తున్నాను.